ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం అసాధ్య సాధకా స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు. ప్రేక్షక మహాశయులందరికీ మనసా వాచా కర్మ నమస్సుమాంజలులు. 2025 ఫిబ్రవరి మాసం యొక్క ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఈ ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి మనం ముందుగా వాటి గురించి మనం తెలుసుకుందాం. రవి 11వ తారీఖు వరకు మకర రాశిలో సంచరించి తదుపరి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజు భగవానుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అలాగే గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. శుక్ర భగవానుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు. ఈ గ్రహాలన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా సంచరిస్తున్నాయి, మనకి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం. 2025 ఫిబ్రవరి మాస ఫలితాలు ధనుస్సు రాశి వారికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, వృత్తిపరంగా ఎలా ఉంటుంది, ఉద్యోగపరంగా ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల్లో జన్మించిన వారు, అలాగే మీ పేరులో మొదటి అక్షరము ఏ యో కా కి అనే అక్షరములుగా కలవారికి, అలాగే పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల్లో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం భూ ధా పాడ అనే అక్షరములుగా కలవారికి, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం కే కా కలవారికి ఈ యొక్క ధనుస్సు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా మీకు వర్తిస్తాయి. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి ఈ మాసం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది. మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీరు మాటకి ఎదురుండదు. మీరు వేసిందే శాసనంగా ఉంటుంది. శుభకార్యాలలో పాలు పంచుకుంటారు. బంధువులతో కలిసి మెలిసి ఉంటారు. అలాగే గృహాలు కొనుగోలు చేయాలనుకున్న వారికి గృహాలు కొనుగోలు చేస్తారు. విదేశాలకు వెళ్ళాలి టూరిజం తరపున అనుకునే వారికి విదేశాలన్నీ కూడా వెళ్ళి తిరిగి రావడం జరుగుతుంది. అలాగే విదేశాల్లో విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసి తీసుకురావడం కూడా జరుగుతుంది. అలాగనే వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభదాయకంగా ఉంటుంది. మీరు ఊహించిన దానికన్నా ఇంకా ఎక్కువ లాభాలు వచ్చేటువంటి సూచనలు కలుగుతున్నాయి. ధన ప్రాప్తి కలుగుతుంది. మీకు ఉన్నటువంటి కేసులన్నీ కూడా కొట్టివేయటం జరుగుతుంది. కేసుల నుంచి బయటపడతారు. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ మంచి వివాహ సంబంధాలు ఏర్పడతాయి. మీ జీవితంలో మీరు అనుకున్నటువంటి భర్త దొరకడం కానీ, స్త్రీలకి మంచి భార్య, అన్యోన్యతమైన భార్య దొరకడం కానీ పురుషులకి జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా మంచి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్లు, పదవులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మీ తెలివితేటలు బాగుంటాయి. ధర్మం కోసం పాటుపడతారు. మీ మాట తీరు చాలా బాగుంటుంది. అలాగే మీ మాటకు విలువనిస్తారు. కుటుంబ పరంగా కానీ
సమాజ పరంగా కానీ మీ మాటకి ఒక విలువనిస్తారు. అలాగే సంతానం కోసం ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ మాసంలో తప్పకుండా సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా తప్పకుండా రెండో సంతానం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ప్రతిరోజు భగవత్ స్మరణ చేసుకోండి. అలాగే పేదవారికి కొంత అన్నాన్ని, ఆహారాన్ని ఇవ్వండి. అలాగే గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి నిధులు ఇవన్నీ కూడా మీకు రావాల్సినటువంటి బిల్లులు, మీకు రావాల్సినయన్నీ కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు. సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి, విదేశాల్లో గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మీ ప్రయత్నాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. సినిమా రంగంలో ఉన్నవారికి, చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి, టీవీ మీడియా రంగంలో ఉన్నవారికి కూడా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. మీ జీవితం 3 పూలు 6 కాయలుగా విరజల్లేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొత్తగా వ్యాపారాలు పెట్టేవారికి కొంత బాగుంటుంది. వ్యాపారస్తులు నడిపిస్తున్నటువంటి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడతారు. మీ పిల్లల కోసం, మీ స్నేహితుల కోసం, మీ తల్లిదండ్రుల కోసం, అలాగే మీ కుటుంబం కోసం కొంత ఖర్చు పెడతారు. వారిని బాగా చూసుకోగలుగుతారు. భవిష్యత్తు గురించి మీరు ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అందరితో కలిసిపోయి సరదాగా గడుపుతారు. ఆనందంగా ఉంటారు. కుటుంబ పరంగా అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి కలిసిమెలిసి ఉంటారు. విద్యార్థులు కొత్త కొత్త కోర్సుల కోసం ప్రయత్నాలు చేసేవారంటే తప్పకుండా మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. అన్ని విషయాల్లో ముందుకు సాగుతారు. అలాగే సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా ఉంటారు. కొత్త కొత్త బిజినెస్లు స్టార్ట్ చేస్తారు. అలాగే సమాజంలో ఉన్న మహిళా మండళ్ళకు వాళ్ళకు కూడా మంచి అవార్డులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మంచి గుర్తింపు కూడా పొందగలుగుతారు. ప్రభుత్వ పరంగా మీకు ఒక గుర్తింపు వచ్చేటువంటి సూచనలు తప్పకుండా ఉన్నాయి ఈ ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో ధనుసు రాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకునే వారికి దక్షిణామూర్తిని ప్రార్థించండి. అలాగనే లక్ష్మీదేవిని ప్రతినిత్యం కనకదరా స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. మీకు ఆర్థిక పరంగా ఇంకా ఎత్తుకు ఎదగలుగుతారు. అలాగే నవగ్రహాల యొక్క స్థితిగతులు బాగలేకపోయినా, నవగ్రహాల్లో ఇబ్బందులు కలుగుతున్నా వాటికి సంబంధించిన నవగ్రహాల ఆయిల్స్, మన షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్, రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. వాటి వల్ల కూడా మీ భవిష్యత్తును అద్భుతంగా ముందుకు సాగించుకోగలుగుతారు. మీరు త్వరగా ఉన్నత స్థితికి ఎదగగలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ద్వాదశ రాశుల వారికి ఇవన్నీ కూడా ఇప్పటిదాకా చెప్పింది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే. మీరు మీ సొంత జాతక ప్రకారంగా మీ యొక్క ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి సంప్రదించండి. అలాగనే జాబ్ లేనివారు, జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి జాబ్ ఆయిల్స్ ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. అలాగనే బిజినెస్లో, వ్యాపారంలో కొంత ఇబ్బంది పడుతున్నారా? బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ అంటే జన ఆకర్షణకి సంబంధించిన ఆయిల్స్, అలాగనే మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధన ఆకర్షణకి సంబంధించిన ఆయిల్స్, షుగర్కి సంబంధించినవి, థైరాయిడ్కి సంబంధించి, షట్చక్రాలకు సంబంధించినవి, నవగ్రహాల్లో ఏమైనా గ్రహాలు బాగలేకపోతే ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, తర్వాత పితృదోషాల ఆయిల్స్, మహాకాల సర్పదోషం ఆయిల్స్, అలాగనే బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్, తర్వాత రకరకాల బాడీ పెయిన్స్ ఆయిల్స్, జాయింట్ పెయిన్ ఆయిల్స్, తర్వాత మీ బాడీలో ఏ చక్రానికి లోపం వస్తే ఎటువంటి రోగాలు వస్తాయి అంటే హార్ట్కి సంబంధించిన ఆయిల్స్, ఇవన్నీ కూడా రకరకాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. వీటిని వాడడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇది లాభం కోసం కాదు, ప్రతి మనిషికి బాగుండాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. చాలా తక్కువగా ఉంటాయి రేట్లు. తప్పకుండా నన్ను సందర్శించండి. మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడండి. సర్వే జనా సుఖినో భవంతు.